నారుటో సిరీస్ వరల్డ్ వైడ్ గా ఎంత అభిమానాన్ని సంపాదించుకోవడానికి గల రీజన్ అందులో ఉన్న ఎమోషన్స్, ఫ్రెండ్షిప్ ఇంకా సాక్రిఫైస్. అందువల్లే ఈ సిరీస్ వరల్డ్ వైడ్ గా ఎంతో ఫ్యాన్ బేస్ అయితే సంపాదించుకుంది. ఇక నారుటో యొక్క 20th యానివర్సరీ సందర్భంగా ఆ సిరీస్ వాళ్ళు వరల్డ్ వైడ్ గా ఒక పాపులారిటీ పోల్ అయితే కండక్ట్ చేశారు. ఆ పోల్ December 17th 2022 నుండి January 31st 2023 వరకు అయితే కండక్ట్ చేశారు. ఇక ఆ పోల్ లో చాలా మంది నారుటో ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ గా పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఇష్టమైన క్యారెక్టర్ కి ఓట్ అయితే వేశారు. సో ఈ వీడియోలో అయితే మనం ఆ పోల్ యొక్క రిజల్ట్స్ అయితే రివీల్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 15 గారా విత్ 70,557 ఓట్స్ తో గ్లోబల్ పాపులారిటీ పోల్ లో 15th ప్లేస్ ని సంపాదించింది. మరెవరో కాదు, సునగాకురే యొక్క 5th కజెకాగే అయినటువంటి గారానే. సిరీస్ స్టార్టింగ్ లో తననైతే మనం ఒక విలన్ రోల్ లో అయితే చూస్తాం, కానీ నారుటో నోటాక్ జుట్సు వల్ల గారా తన మనస్సు మార్చుకొని ఒక గుడ్ పాత్ అయితే ఎంచుకుంటాడు. అంతేకాదు తను ఒక వన్టేల్డ్ జింజురికి కూడా ఇక అప్పటి నుండి తన పవర్స్ అన్నింటినీ కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగించేవాడు గారా. కానీ దురదృష్టవశాత్తు గారా నుండి వన్ టైల్డ్ బీస్ట్ అయితే అకాట్స్కి మెంబర్స్ బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దీంతో గారా అయితే మరణిస్తాడు. కానీ గ్రానీ చియో తన ప్రాణాల్ని త్యాగం చేసి గారాకి ఇంకొక లైఫ్ అయితే ఇస్తుంది. అన్డౌటెడ్లీ గారా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ నారుటో అని అయితే చెప్పుకోవచ్చు. ఇక నారుటో గ్లోబల్ పాపులారిటీ పోల్ లో నెంబర్ 14 ప్లేస్ ని సంపాదించుకుంది. మరెవరో కాదు, టోబిరామా సెన్జు విత్ 87,442 ఓట్స్ తో. తనైతే ఒక మిస్టీరియస్ హోకాగే. ఇక తనకి సిరీస్ లో ఎక్కువగా స్క్రీన్ టైం అయితే లభించలేదు, అయినప్పటికీ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది సిరీస్ లో. నారుటో సిరీస్ లో మనం చూస్తున్న ఎన్నో జుట్సులని క్రియేట్ చేసింది కూడా ఎవరో కాదు, టోబిరామానే. ఇక కొన్ని జుట్సులనైతే బ్యాన్ కూడా చేస్తారు, ఎందుకంటే ఆ జుట్సులు ఉపయోగించడం వల్ల షినోబి తన ప్రాణాల్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందని. ఇక మన టోబిరామాకి ఉచిహా క్లాన్ మెంబర్స్ అంటే ఎంత ఇష్టమో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్ అయితే టోబిరామాకి ఇంకొంచెం స్క్రీన్ టైం ఉండుంటే బాగుండని అయితే అనుకున్నారు. ఇక నెంబర్ 13 ప్లేస్ లో ఉంది షికమారు నారా విత్ 87,838 ఓట్స్ తో. షికమారు ఇతర నింజాస్ తో కంపేర్ చేస్తే అంత స్ట్రాంగ్ అయితే కాదు, అయినప్పటికీ తను ఈ ప్లేస్ ని సంపాదించడానికి గల రీజన్ తన ఇంటెలిజెన్సే. షికమారుకి 13 ఇయర్స్ కూడా రాకముందే తన ఐక్యూ లెవెల్ అయితే అబౌట్ 200 అయితే ఉండేది. ఇక తను ఎనిమీస్ తో ఫైట్ చేస్తున్నప్పుడు తన ఆపోనెంట్స్ కంటే ఒక 10 స్టెప్స్ ముందే ఉండేవాడు షికమారు. తన ఇంటెలిజెన్స్ వల్లే తనకంటూ ఒక యూనిక్ ఫ్యాన్ బేస్ అయితే సంపాదించుకున్నాడు షికమారు. ఇక నెంబర్ 12 లో ఉంది మాస్టర్ జిరాయా విత్ 1,17,825 ఓట్స్ తో. జిరాయా లాంటి ఒక క్యారెక్టర్ టాప్ 15 గ్లోబల్ పాపులారిటీ పోల్ లో ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యం అయితే లేదు. ఇక ఈ క్యారెక్టర్ కి చాలా ఫ్యాన్ బేస్ అయితే ఉంది. దానికి రీజన్ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ అయినటువంటి మన నారుటో యొక్క మెంటర్ జిరాయానే కాబట్టి. అంతేకాదు జిరాయా వల్లే నారుటో తన లైఫ్ లో ఎంతో నేర్చుకుంటాడు. ఇక జిరాయా విషయానికి వస్తే మాత్రం తన లైఫ్ మొత్తం ఒక ట్రాజెడీ అండ్ సాడ్నెస్ తో నిండి ఉంటుంది. ఇలాంటి ఒక లెజెండరీ క్యారెక్టర్ 12th ప్లేస్ లో ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యం అయితే లేదు. ఇక నెంబర్ 11 ఓబిటో ఉచిహా విత్ 1,32,252 ఓట్. నారుటో సిరీస్ మొత్తంలో వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్ క్యారెక్టర్ ఓబిటో ఉచిహా. ఫ్యాన్స్ అందరికీ తెలుసు ఓబిటో ఒక గుడ్ గాయ్ అని, కానీ కొన్ని హార్ష్ రియాలిటీస్ వల్ల ఓబిటో అయితే విలన్ గా మారాల్సి వస్తుంది. అంతేకాదు మాదరా కూడా ఒబిటోని మ్యానిపులేట్ అయితే చేస్తాడు. దాంతో తను 4th గ్రేడ్ షినోబి వార్న్ అయితే మొదలు పెడతాడు. ఇక చివరికి నారుటో యొక్క నోటాక్ జుట్సు వల్ల ఒబిటో అయితే మారిపోయి తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినటువంటి కకాషిని సేవ్ చేస్తూ తనైతే మరణిస్తాడు. ఇక నెంబర్ 10 హినటా హ్యూగా విత్ 1,44,484 ఓట్స్. హినటా హ్యూగా క్లాన్ మెంబర్. తనని బ్యాకుగన్ ప్రిన్సెస్ అని కూడా పిలుస్తారు. సిరీస్ స్టార్టింగ్ లో తనకి చాలా షైనెస్ అయితే ఉంటుంది, కానీ సిరీస్ ముందుకు వెళ్తున్న కొద్దీ తను నారుటో పైన ఉన్న ప్రేమనైతే బయట పెడుతుంది. అంతేకాదు పెయిన్ ఆర్క్ లో నారుటో కోసం తన ప్రాణాల్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడింది. ఇక 4th గ్రేడ్ షినోబి వార్ ముగిసిన తర్వాత తనైతే నారుటోని మ్యారేజ్ చేసుకుని ఇద్దరు పిల్లల్ని కూడా కంటుంది. వాళ్ళ పేరే బోరుటో ఇంకా హిమవారి. నెంబర్ 9 లో ఉంది మాదరా ఉచిహా విత్ 1,44,947
ఓట్స్ తో మాదరాని గోస్ట్ ఆఫ్ ది ఉచిహా అని కూడా పిలుస్తారు. అయితే నారుటో సిరీస్ మొత్తంలో తనే మెయిన్ విలన్ గా అయితే మనం చూస్తాం. తనైతే ఒబిటోని మ్యానిపులేట్ చేసి తను అనుకున్నది సాధించాలని అయితే అనుకుంటాడు. కానీ చివరికి బ్లాక్ జెట్స్ మాదరానైతే ఒక టూల్ గా యూజ్ చేసుకోవడంతో మాదరా అయితే మరణిస్తాడు. ఏదేమైనప్పటికీ మాదరాకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది నారుటో సిరీస్ లో ఎప్పటికీ. ఇక నెంబర్ 8 లో ఉంది సాస్కే ఉచిహా విత్ 1,70,665 ఓట్స్ తో. సాస్కే నారుటో సిరీస్ లో వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. ఇక తను టీమ్ 7 యొక్క మెంబర్ కూడా. ఇక సాస్కే కూడా నారుటోతో పాటు ఎంతో మంది పవర్ఫుల్ విలన్స్ నైతే ఓడించడంలో ఒక కీలక పాత్ర పోషిస్తాడు. ఇక నెంబర్ 7 ప్లేస్ లో ఉంది సాకుమో హాటకే విత్ 1,70,940 ఓట్స్ తో. సో నేను ఇప్పటి వరకు చూసిన పోల్స్ అన్నింటిలో కూడా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది గైస్. సాకుమో హాటకేకి 7th పొజిషన్ ఇవ్వడం నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ క్యారెక్టర్ గురించి నారుటో ఫ్యాన్స్ కి అయితే ఎక్కువగా తెలీదు, కొంచెం మాత్రమే తెలుసు. కానీ కకాషి యొక్క బ్యాక్ స్టోరీలో సాకుమో యొక్క స్టోరీ కూడా మనకైతే రివీల్ అవుతుంది. దాంతో చాలా మంది తనకైతే ఫ్యాన్స్ అయితే అయిపోతారన్నమాట. ఎందుకంటే ఒక మిషన్ లో ఉండగా తన ఫ్రెండ్ అయితే ప్రమాదంలో ఉంటాడు. సో సాకుమో అయితే తన ప్రాణాలని కాపాడి తనైతే మిషన్ లో ఫెయిల్ అవుతాడు. దీంతో తనైతే సూసైడ్ అయితే చేసుకుని మరణిస్తాడు. సో ఫ్యాన్స్ అయితే ఇంకా తన గురించి చాలా ఎక్కువగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్ మేబీ తన గురించి ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇక నెంబర్ 6 అయితే నారుటో ఉజుమాకి గైస్. సో నారుటో సిరీస్ లో నారుటోని 6th ప్లేస్ లో వేసేసారు. సో అట్లీస్ట్ నేను టాప్ 5 లో అయినా ఉంటుంది అనుకుంటున్నాను. బట్ నారుటోకి అయితే 6th ప్లేస్ ఇచ్చేసారు మన నారుటో ఫ్యాన్స్. నిజంగా నారుటో ఫ్యాన్స్ కూడా అన్ప్రిడిక్టబుల్ గైస్. సో రియల్లీ క్రేజీ అసలు. సో నారుటోకి వచ్చిన ఓట్స్ అయితే 1,82,911 అన్నమాట. సో మీ అందరికీ తెలిసింది ఆల్రెడీ నారుటో గురించి, ఇంకా ఏం చెప్పాలి నేను చెప్పడానికి ఏం లేదు. సో ఇక డైరెక్ట్ నెంబర్ 5కి అయితే వెళ్ళిపోదాం. సో నెంబర్ 5 లో ఉంది కకాషి హటాకే విత్ 2,12,403 ఓట్స్ అన్నమాట. సో నేనైతే ఈ పోల్తో సాటిస్ఫై అయ్యాను. సో ఎందుకంటే అన్డౌటెడ్లీ కకాషి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కూలెస్ట్ క్యారెక్టర్ ఇన్ నారుటో అన్నమాట. సో తనైతే టీమ్ 7కి మెంటర్ అన్నమాట. నారుటో, సాస్కే ఇంకా సాకురాకి. అంతేకాదు తన ఫ్రెండ్ ఒబిటో నుంచి తనకి షెరింగాన్ అయితే లభిస్తుంది. దాంతో వరల్డ్లో తనకి కాపీ నింజాని పేరు అయితే సంపాదించుకుంటాడు. సో నెంబర్ 4 అయితే సర్ప్రైజింగ్లీ షీసుయి ఉచిహా అన్నమాట విత్ 2,79,062 ఓట్స్ అన్నమాట. సో షీసుయి అయితే ఇటాచి యొక్క బెస్ట్ ఫ్రెండ్. తన చివరి మూమెంట్స్లో తన షెరింగాన్ అయితే తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ఇటాచికి ఇచ్చి తన ముందే సూసైడ్ చేసుకొని మరణిస్తాడు. దాంతో ఇటాచి అయితే తన మాంగికి షెరింగాన్ని యాక్టివేట్ చేస్తాడు. సో మన థర్డ్ బీలవ్వుడ్ నారుటో క్యారెక్టర్ అన్నమాట. సో ఈ క్యారెక్టర్ నేమ్ చెప్పిన తర్వాత నన్నైతే తిట్టుకోకండి గైస్, అది ఎవరో కాదు సాకురా అన్నమాట. తనకైతే బీలవ్వుడ్ నారుటో క్యారెక్టర్ పోలింగ్లో అయితే 4,89,619 ఓట్స్తో 3rd ప్లేస్లో నిలిచింది మన సాకురా. సో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే సృష్టించుకుంది సాకురా నారుటోలో. సో నిజంగా లాయల్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు సాకురా కూడా, అందులో నేను కూడా ఒకని. సో నెంబర్ 2 అయితే తెలుసుకుందాం. సో నెంబర్ 2 ప్లేస్లో ఉంది ఎవరో కాదు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి క్యారెక్టర్ ఇటాచి ఉచిహా విత్ 5,05,014 ఓట్స్ అన్నమాట. సో ఇటాచి అయితే టాప్ 2లో ఉండడంలో ఎలాంటి డౌట్స్ అయితే అవసరం లేదు, ఎందుకంటే తను చేసిన సాక్రిఫైస్ అలాంటిది విలేజ్ కోసం. సో ఇటాచికి అయితే నెంబర్ 2 రావడం నాకైతే చాలా హ్యాపీగానే ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో బట్ ఇదైతే నేను నా పర్సనల్గా అయితే ఏం చెప్పట్లేదు. సో నారుటో యొక్క పోలింగ్ రిజల్ట్ అన్నమాట ఇది. సో నేను ఓన్గా అయితే ఏం చెప్పట్లేదు. సో రిజల్ట్ అన్నమాట ఇది, పోలింగ్ రిజల్టే నేను మీకు చెప్తున్నాను. సో ఇక నెంబర్ 1లో ఉంది ఎవరు కాదు, మన మోస్ట్ బీలవ్డ్ క్యారెక్టర్ ఇన్ ఎంటైర్ నారుటో సిరీస్ మినటో నమికాజే విత్ 7,92,257 ఓట్స్ అయితే వచ్చాయి. సో మినటో నమికాజే నారుటో యొక్క ఫాదర్, అది మనందరికీ తెలిసిందే ఆల్రెడీ. సో తనైతే 9 టైల్ ఫాక్స్ విలేజ్ని అటాక్ చేసినప్పుడు తన ప్రాణాల్ని సాక్రిఫైస్ చేసి మరి
నైన్టైల్ ఫాక్స్ని నారుటోలో సీల్ చేసి విలేజ్ని అయితే కాపాడాడు. సో అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ది ట్రూ హీరో ఆఫ్ హిడెన్ లీవ్ విలేజ్ అన్నమాట. సో గాయస్, మీకైతే ఈ పోలింగ్స్ ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ పోలింగ్స్ నచ్చాయో నచ్చలేవో కూడా కింద కామెంట్ చేయండి. నాకైతే కొన్ని సర్ప్రైజింగ్ అనిపించాయి కొన్ని క్యారెక్టర్స్. సో ఓకే, ఇక వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో ఎలాగుందో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.